ఇప్పటివరకు వాల్మీకి రామాయణం మనం అంటే రామాయణం చూసాను తప్పితే వాల్మీకి రామాయణాన్ని పర్ఫెక్ట్గా ఎవరూ మనం చూడలేదు ఇక్కడ తప్ప. ఇక్కడ మాత్రమే వాల్మీకి రామాయణం కరెక్ట్గా అందరికీ తెలుస్తుంది, కానీ బయట చాలామందికి తెలియదు. ఇప్పుడు మీలో చాలామంది షాక్ అవుతారు నేను ఒకళ్ళు చెప్తే సీతకు స్వయంవరం జరగలేదు అంటే. అదేంటి సీతకు స్వయంవరం జరగకపోవడం ఏంటంటే వాల్మీకి రామాయణం సీతకు స్వయంవరం జరగలేదు. ఇది చాలామంది దీంతో ఏకీభవించరు, కానీ నిజంగానే సీతకు స్వయంవరం జరగలేదు వాల్మీకి రామాయణంలో. అది ఎలా జరిగింది, దాని స్క్రీన్ ప్లే ఏంటి, అది వాల్మీకి రామాయణంలో చాలా గొప్పగా ఉంటుంది. అలాగే అహల్య శిల కాదు, రామపాదం తాకగానే అహల్య శిల నుంచి మనిషి అయ్యింది అంటారు, కానీ అసలు అహల్య శిల కాదు, అహల్య శిల కాదు. యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ జరిగే టైంకి రాముడు హీజ్ ఎ మైనర్, ఆయన అహల్య పాదాలు మొక్కుతాడు. అది ఎంతమందికి తెలుసు? అది వాల్మీకి రామాయణంలో ఉంది. అహల్య అప్పటికే చాలా మహా తపస్వి ఆవిడ. అదేంటి అహల్య పాదం రాముడు మొక్కడం ఏంటి అంటే, లేదు, రాముడి గొప్పతనం చాలా చోట్ల చాలా గొప్పగా చెప్పారు వాల్మీకి వారు.